పిఠాపురం సీతయ్య గారి తోటలోని ఆదిత్య పాఠశాలలో ఉదయం 11వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల నృత్యం, బుర్రకథలు ఆకట్టుకున్నాయి. ఆదిత్య పాఠశాల పూర్వ విద్యార్థి కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇష్టపడి చదివితే విజయాలు వరిస్తాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ శేషారెడ్డి, డైరెక్టర్ శృతిరెడ్డి, ప్రిన్సిపల్ విజయసారథి, డాక్టర్ మొగలి కాశీ విశ్వనాథం, రేవతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సో ఈరోజు నన్ను ఇక్కడ ఆదిత్య స్కూల్ యాజమాన్యం గారు చీఫ్ గెస్ట్కి వెళ్ళడం జరిగింది వాళ్ళ యాన్యువల్ డే ఫంక్షన్కి. సో నాకు పిఠాపురం ప్రీతిపాత్రమైంది, ఎందుకంటే నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడ పెరిగాను. అండ్ ఆదిత్య స్కూల్ ఇంకొక రకంగా ప్రీతిపాత్రమైంది, ఎందుకంటే ఈ స్కూల్ ప్రాంగణం ఏదైతే ఉందో ఒకప్పుడు ప్రియదర్శిని రెసిడెన్షియల్ స్కూల్ అక్కడ నేను చదువుకున్నాను. అలాగే నా జూనియర్ కాలేజ్ నేను ఆదిత్య చదువుకున్నాను. సో యాజ్ ఏ అలుమ్నై నేను మళ్ళా తిరిగి స్కూల్కి వచ్చి నా సబ్ జూనియర్స్ అందరినీ అడ్రస్ చేసి అండ్ దాంట్లో ఒకళ్ళనిగైనా అట్లీస్ట్ ఇన్స్పైర్ చేయగలిగితే సో దట్ విల్ బి ఏ ప్రైడ్ ఫర్ మీ. సో అలాంటి ఒక అనుభూతిని ఇక్కడ చక్కగా పొందాను ఈరోజు. అండ్ ఈరోజు చాలా వినూత్నంగా పిల్లల యొక్క ప్రతిభను కూడా చాలా బాగా అన్ని రంగాలు ప్రదర్శించారు. నాట్ ఓన్లీ కల్చరల్స్, చక్కగా అబాకస్ చేస్తూ కూడా, అలాగే అబాకస్లో డిఫరెంట్ విజువలైజేషన్ మెథడ్స్, అలాగే హ్యాండ్ జిమ్, ఇలాంటి డిఫరెంట్ మెథడ్స్ని చక్కగా పిల్లలు పబ్లిక్లో అందరు ఎదుర్కొంటే స్టేజ్ మీద నిర్మమాటం ప్రదర్శించారు. అంతేకాకుండా కొంతమంది చిన్నారులు, సో దే మైట్ బీ ఇన్ సెకండ్, ఫస్ట్ స్టాండర్డ్, వాళ్ళు అసలు అనర్గళంగా అసలు ఏమి యాంకరింగ్ చేస్తున్నారు, ఏ పేపర్ చూడకుండా ఏది చూడకుండా, సో దే ఆర్ రెడీ ఫర్ ద స్టేజ్ అనమాట. అంత చక్కగా యాంకరింగ్ చేయడం. సో అంత ప్రతిభావంతుల్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. సో ఇలాగే ఈ స్కూల్ ఇంత చాలా ఎక్కువ ప్రతిభావంతులను తయారు చేసి అలాగే వాళ్ళందరూ కూడా సొసైటీకి చాలా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆదిత్య స్కూల్ పిఠాపురంలో 11th యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం. సో దీనికి చీఫ్ గెస్ట్గా మనకి రాణి సుష్మిత గారు, ఆర్డీఓ ఆఫ్ కొవ్వూరు, సో ఆవిడ చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. సో ఈవిడ ఎందుకు పిలిచాము అంటే చీఫ్ గెస్ట్గా ఈవిడ అల్యూమిని ఆఫ్ ఆదిత్య. సో ఇందాక మేడం చెప్పినట్టు ప్రియదర్శిని స్కూల్ అంటే ఈ ప్రాంతంలో చదువుకొని తర్వాత ఆదిత్యలో స్కూల్లో కూడా చదువుకొని సో ఈరోజు చీఫ్ గెస్ట్ కింద వచ్చి సో చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడారు. సో ఇలా మేడం ఇన్స్పిరేషన్ కింద తీసుకొని ఎంతో మంది పిల్లలు భవిష్యత్తులో ఇలాగ గ్రూప్ 1 యూపీఎస్సీ సెలక్షన్స్లో సెలెక్ట్ అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. అలాగే ఈరోజు మన యాన్యువల్ డే అంటే ఓన్లీ కల్చరల్స్ ఒకటే కాకుండా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఏపీలో ఏదైతే ప్రెస్టీజియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయో ఆ కాంపిటీషన్స్ అన్నింటిలోని 400+ పైగా ప్రైజెస్ ఈ పిఠాపురం స్టూడెంట్స్ సాధించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేడం చేతుల మీదుగా ప్రైజెస్ అందుకోవడం, అలాగే ఇంత చక్కటి ప్రోగ్రామ్ ని ప్లాన్ చేసి అలాగే ఈ రిజల్ట్స్ కి తోడ్పడుతున్న ఈ క్యాంపస్ ప్రిన్సిపల్ విజయసారథి సార్కి, వైస్ ప్రిన్సిపల్ రేవతి మేడంకి, అలాగే ఇన్ఛార్జ్ బ్లూమింగ్ మైండ్స్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ సార్కి మరొకసారి ఆదిత్య మేనేజ్మెంట్ తరఫున వాళ్ళందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్. పిఠాపురం పట్టణంలోని మహాపుణ్యక్షేత్రమైన శ్రీ కుకుటేశ్వర దేవస్థానం నందు మహాశివరాత్రి మహోత్సవాల ఏర్పాట్లను కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ బుధవారం పరిశీలించారు. పిఠాపురం పట్టణంలోని మహాపుణ్యక్షేత్రమైన శ్రీ కుకుటేశ్వర దేవస్థానం నందు మహాశివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని ఆలయం నలువైపుల నుండి భక్తుల తాకిడి ఎంత ఎక్కువగా ఉన్నా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దర్శనానికి వచ్చే భక్తులు ఉచిత దర్శన మార్గం ద్వారా వచ్చే భక్తులకు మంచినీళ్లు, చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు అందించాలని సూచించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో తమ తమ విధులను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎస్డిపిఓ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్, ఈవో కట్నం జగన్మోహన్ రావు, ఆలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమస్త కార్యం నీళ్ళు ఎంతవరకు ఫిల్ చేస్తారు? ఇక్కడ నుంచి ఇంకా పైకి ఆ గ్రీన్ మ్యాట్ సెక్యూర్ అయ్యేస్తుంది. ఐరన్ జస్ట్ నెక్స్ట్ అయితే నిలుస్తుందా? నిలుస్తుంది సార్. యాక్చువల్గా ఐరన్ ఇక్కడ నుంచి 1 వే సార్ కదా, నేను అదే అంటున్నా. వచ్చేది తిరిగి రాని. నా పాయింట్ ఈజ్ నైట్ 2 o'clock ఆ టైంలో యాక్చువల్లీ అంటే మాత్రం ఇబ్బంది పడతాము. డివైడ్ అయిపోతారు. అట్లీస్ట్ ఇక్కడ ఉండే వాళ్ళు అట్లీస్ట్కి వాటికి ఒక అడ్డం ఉంటే సైకలాజికల్గా అన్న ఆగుతారు కదా. కొంతకన్నా లెటర్స్ పుట్ వన్, ఏ ఇబ్బంది. నేను ఎన్హెచ్ వాళ్ళు ఉన్నారు ఎవరన్నా మళ్ళీ అడిగే పని ఇప్పుడు మొన్న లెవెలింగ్ చేసింది ఇట్లా ఎంట్రీ ఇవ్వలేమా అంటే నా పాయింట్ ఇలా ఎగ్జిట్ ఒకేసారి అందరూ బయటికి రాకుండా టైం ఎగ్జిట్ ఇవ్వలేమా అని. అంబులెన్స్ బయట ఒకటి 104 ఒకటి, మన వాళ్ళు ఇద్దరు 108లో కూర్చోండి. అదే 104లో ఇద్దరు కూర్చోండి, 108 ఒకటి పెట్టుకోవచ్చు. అట్లీస్ట్ 2 షుడ్ బి అవైలబుల్. కొంచెం సఫికేషన్ ఉంది కదా. ఎనీ అదర్ ఇష్యూస్, ఎనీ అదర్ డిపార్ట్మెంట్? సార్ ఈ 3 రోజులు ఒకసారి వెరిఫై చేసుకున్నాండి. ఎక్కడన్నా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా తడికలు ఉంటాయి కదా, లీవ్స్ షార్ట్ సర్క్యూట్ అవకాశం ఉందంటే మారుస్తాం. నో ఛాన్స్ సార్, ఏం రిస్క్ తీసుకో. ఇది వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జేఎన్టీయూకే నూతన ఉపకులపతిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ అందరి సహకారంతో యూనివర్సిటీని టాప్ 100 ర్యాంకింగ్స్లో నిలిపేందుకు కృషి చేస్తానని వెల్లడి. పీఠాపురం శ్రీ కుకుటేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశం. కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ సంచార వాహనాల ఉద్యోగుల ధర్నా. జిల్లాలో 14 సంచార వాహనాల్లో పనిచేస్తున్న సిబ్బందిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.